సినీ వృక్షం ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. తెలుగు చలనచిత్రంలో సూర్యకాంతానికి ధీటైన గయ్యాలి విలన్ అంటే ఛాయాదేవి అని చెప్పొచ్చు. ఛాయాదేవి 1928 గుంటూరులో జన్మించారు. వారు 1983 సెప్టెంబర్ 4న చనిపోయారు. ఇక ఛాయాదేవి గురించి చెప్పుకోవాలంటే, అదృష్టం లేకపోతే ఎలా, అదృష్టం తర్వాత ఏదైనా అని అనుకుంటాం మనం. మసిపూసి మారేడుకాయ చేసే ఈ సినిమా ప్రపంచంలో ఓ తార గాని తారాడు గాని పైకి రావాలంటే ముఖ్యంగా కావాల్సింది అదృష్టమని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఈనాడు సుఖంగా రోజులు జరిగిపోతున్నాయంటే అదంతా అదృష్టం చలవే అన్నది తెలుగుతెర వీర గయ్యాలి ఛాయాదేవి గారు. గుంటూరు జిల్లాకు చెందిన ఛాయాదేవి చిన్నప్పటి నుంచి నాటకాల మీద, డ్యాన్స్ మీద అభిరుచి ఎక్కువ. దురదృష్టం వశాత్తు కుటుంబంలో సౌఖ్యత లేకపోవడంతో తన జీవితం తాను చూసుకోవాల్సి వచ్చింది ఛాయాదేవి గారికి. ఓ రకంగా ఇది కూడా ఒక అదృష్టమేనండి. పొట్ట పోసుకోవడానికి తనకి తెలిసిన పనైతేనే మంచిదనుకున్న ఛాయాదేవి ఓ స్నేహితురాళ్ళతో కలిసి విజయవాడ చేరింది. అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం ప్రారంభించి అక్కడే నటనకు శ్రీకారం చుట్టింది. ఆమెకు అదృష్టం అలా కలిసి వచ్చిందండి. 14 ఏళ్ల వయసులో తెర మీద కనిపించే ఛాన్స్ ఛాయాదేవి గారికి వచ్చింది. సినిమా పేరు దీనబంధు. ఎంఎల్ డాంటన్ డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఛాయాదేవికి తొలి చిత్రం కావడంతో మరో విశేషం కూడా ఉంది. ఈ సినిమా కోసమే శంకరంబాడి సుందరాచార్య గారు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాశారు. అయితే ఆ పాట దర్శకుడికి నచ్చకపోవడంతో సినిమాలో వాడలేదు. కారణం అది సిచ్యువేషన్కు తగిన విధంగా ఉండకపోవడమే. దాంతో సాహిత్యం నచ్చి విడిగా దాన్ని పాపులర్ చేశారు. ఈ సినిమా నటించిన టంగుటూరి సూర్యకుమారి నటించింది. అలా ఛాయాదేవి నటించే తొలి చిత్రమే ఓ చారిత్రాత్మక సందర్భంలో ముడిపడి ఉన్న చిత్రం కావడం విశేషం. ఛాయాదేవి నటించే తొలి చిత్రం చారిత్రాత్మక చిత్రం కావడం, ఈ సినిమాలో నటించిన ఛాయాదేవికి నటించాలనే తృప్తి తప్ప సినిమా ద్వారా వచ్చిన లాభం ఏమీ లేదు. తను సంతృప్తి పడలేదండి. ఏదైనా పాత్ర వెయ్యాలి అనే ఎంతో ఉబలాటం, అభిరుచి ఉండేది. ఛాయాదేవి సినిమాల్లో ప్రవేశించిన ఓ 4 ఏళ్లకు అంటే సుమారు 1946 ప్రాంతంలో సూర్యకాంతం నారది సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి కాలు పెట్టింది. విచిత్రం ఏమిటంటే సూర్యకాంతం కూడా డ్యాన్స్ పాత్రతోనే పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం. చంద్రలేఖతో తనకు వచ్చిన అవకాశం డ్యాన్స్ సన్నివేశాల కోసమే. అలా సినిమాల మీద ఆశతో నాటకాలలో వచ్చిన సంపాదన ఆధారంతో అదృష్టం మీద భారం వేచి చూస్తున్న ఛాయాదేవికి 6 ఏళ్ల తర్వాత కానీ బ్రేక్ రాలేదండి. 6 ఏళ్ళు ఎంతో ఎదురు చూసింది. ఎన్టీఆర్ తీసిన పిచ్చి పుల్లయ్య సినిమాలో కాస్త ఆడియన్స్ కళ్ళల్లో పడే పాత్ర దొరికింది. పిచ్చి పుల్లయ్య సినిమాలో ఛాయాదేవి అంటే ఈవిడే అని అందరికీ పరిచయం అయ్యింది. జమీందారి పాత్ర ఆఫర్ చేశారు దర్శకుడు ప్రకాష్ రావు, ఎన్టీఆర్లు. అలా జమీందారి పాత్ర కోసం ప్రకాష్ రావు గారు, ఎన్టీఆర్లు ఛాయాదేవి
జీవితం ఒక మలుపు తిరిగింది. కాస్త గట్టిగా పొగరు, మూర్ఖత్వం కలిసిన పాత్రలు రావడం మొదలైనవి. సంసారం చిత్రంలో సూర్యకాంతాన్ని ఎలాగైతే గయ్యాలి పాత్రలు స్వాగతం పలికాయో, అలాగే ఛాయాదేవికి తెలుగు సినిమా పరిశ్రమలో మరో తర గయ్యాలి పాత్రలు స్వాగతం పలికింది. సూర్యకాంతం గయ్యాలితనానికి, ఛాయాదేవి గయ్యాలితనానికి చాలా తేడా ఉందండి. సూర్యకాంతం గయ్యాలితనంలో స్వార్థం మూర్తిభవిస్తుంది తప్ప అందులో ఎక్కడో ఒక తెలియనితనం కనిపించి కాస్త జాలేస్తుంది ప్రేక్షకులకు. అదే ఛాయాదేవి అయితే అలా కాదండి. విలనిస్ట్ అండ్ బలంగా మిక్స్ అయిన గయ్యాలి పాత్రలే అధికంగా చేసింది. సూర్యకాంతం పశ్చాత్తాప పడుతుంది, జనం కూడా క్షమిస్తారు. ఛాయాదేవి వేసే పాత్రలు అలా ఉండవు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లి సీరియస్గా శిక్షిస్తేనే బాగుండు అని థియేటర్లో ప్రేక్షకుడు కోరుకుంటారు. విలని చేస్తుంది తను అంటే అంత కడుగట్టిన విలన్గా గయ్యాలి పాత్రను మిక్స్ చేసి చేయడం ఆ ఛాయాదేవి యొక్క ప్రత్యేక లక్షణం. ఇది మౌలికంగా సూర్యకాంతం నటనకి ఛాయాదేవి నటనకున్న తేడా. కేవీ రెడ్డి తీసిన మాయా బజార్లో రేవతి పాత్రను ఛాయాదేవి పోషించిన తీరు అద్భుతం. సినిమా చివర్లో అందరూ శ్రీకృష్ణుడి ఘటోద్గజుడు వేసిన మాయాజాలంలో అవక్కైపోయి ఉన్న సందర్భంలో అవును నా కూతురేది అనడంలో ఆ ఎక్స్ప్రెషన్స్ తల్లి హృదయాన్ని మొత్తం ఆవిష్కరింపజేస్తుంది ఛాయాదేవి. ఇలా ఇళ్లలో ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో పెద్ద కోడలను నమూనాను దర్శక రచయిత ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని దాన్ని తన నటనలో ఆవిష్కరించిన అసమాన నటి ఛాయాదేవి. ఇక మరి యొక్క సినిమా గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. గుండమ్మ కథ సినిమాలో తన గయ్యాళితనంతో సంసారాన్ని సర్వనాశనం చేసుకున్న సూర్యకాంతం తోలు తీసి ఓ మూల గదిలో పారేసి తన ఆస్తి మొత్తం తన హస్తగతం చేసుకునే టైపు పాత్ర ఛాయాదేవి అదరగొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యకాంతం అంటేనే గయ్యాలి అనే ఒక భావన ఉంటుంది ప్రేక్షకులకు. సూర్యకాంతంతో డి అంటే డి అనే స్థాయిలో ఇద్దరు నటించడం చాలా విశేషం. దబాయింపు, దౌర్జన్యం, నోరు పారేసుకోవడం ఇవన్నీ కామన్గా కనిపించిన తరహా వాళ్ళ వ్యవహారంలో ఓ తెలియని దారుణమైన కుట్ర కోణం బలంగా కనిపిస్తుంది. సూర్యకాంతం స్వార్థం డామినేట్ చేస్తే ఛాయాదేవిలో ఓ కుట్ర కోణం బాగా ఎగ్జిబిట్ అవుతుందండి. ఇది బాగా గమనించండి. వీరిద్దరి గొప్పతనం ఏమిటంటే ఒక తరహా పాత్రలు వందల సినిమాలో పోషించడం. ఛాయాదేవి బాడీ లాంగ్వేజ్కు తగ్గ పాత్రలు అనేకం చేసినా దేనికదే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఛాయాదేవి వ్యక్తిగత జీవితం కూడా సూర్యకాంతం అంత సాఫీగా కాదు. ఇక ఛాయాదేవి గురించి చెప్పుకోవాలంటే ఛాయాదేవి సినిమాల్లో వచ్చేటప్పుడు అంతకు ముందు బెజవాడ రంగస్థలం మీద వెళ్ళినప్పుడు ఒక మొగతోడు ఉండాలని తీసుకెళ్లిన వ్యక్తితో తనది వైవాహిక దీవత బంధం కాదు, ఇద్దరు కలిసి సన్నిహితంగా ఉండేవారు. అంటే ఛాయాదేవి వివాహం చేసుకోకుండానే ఆ వ్యక్తితో కలిసి ఉండేదన్నమాట. వీరికి పిల్లలు లేరు. మహానటుడు ఎస్వీఆర్తో ఈమెడ స్నేహం మీద ఇండస్ట్రీలో చాలానే మాట్లాడుకుంటున్నారు. అది పూర్తిగా ఆవిడ వ్యక్తిగతం. ఎస్వి రంగారావు, ఛాయాదేవి ఇద్దరికి సన్నిహితం చాలా ఉందనే చెప్పొచ్చు. ఇలా చిన్నప్పుడే తను అనుకున్న పద్ధతిలో జీవితం ప్రారంభించిన వాళ్ళల్లో ఉండే ప్రపంచాన్ని చదివిన తనం ఛాయాదేవిలో పుష్కలంగా కనిపించేది. అయితే అది అతి తెలివిగా పరిగణించబడకుండా లెక్కలేని తనంగా మారింది. తను ఎటువంటి పరిస్థితుల్లోకైనా డోంట్ కేర్ అనేది. ఎవరైనా జీవితంలో దెబ్బతింటే
వాళ్ళకు కాస్త తనకు తోచిన పద్ధతిలో ఆసరా ఇచ్చే ప్రయత్నం చేసేది. అందులో కూడా తెంపరితనమే. ఇలా జీవన విధానంలోనూ సూర్యకాంతానికి సమాంతరమే ఛాయాదేవి. ఇద్దరు ఒకరికొకరు ప్రత్యామ్నాయం కాదు. ఎవరి పాత్రలు వారివే, ఎవరి నటన వారిది. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంతే. దీని జీవన విధానం వైవిధ్యం అంటాం. సూర్యకాంతంలో భోలాతనం గురించి ఎలా ఇండస్ట్రీ సీనియర్లు మాట్లాడుకుంటారో అలాగే ఛాయాదేవిలో ఉన్న పెట్టే లక్షణం గురించి చెప్పుకుంటారు. అయితే సూర్యకాంతంతో అటాచ్ అయినట్లు ప్రపంచం ఛాయాదేవితో అటాచ్ కాలేదు. నటిగా ఛాయాదేవిని ఆదరించిన ఏ కారణంతోనో సూర్యకాంతానికి ఇచ్చిన స్థానం ఇవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యకాంతానికి ప్రేక్షకులకు ముడిపడినటువంటి బంధం ఛాయాదేవికి కనెక్ట్ కాలేదండి. పరిశ్రమనే కాదు, మీడియా సైతం ఛాయాదేవికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించదు. ఛాయాదేవి ఇంటర్వ్యూలు కానీ ఆమెపై ప్రత్యేక కథనాలు కానీ చాలా అరుదే. అందరు హీరోలు సినిమాల్లోనూ నటించింది. సుమారు 300 సినిమాల వరకు నటించిన ఛాయాదేవి కూడా చివర్లో షుగర్ వ్యాధిన పడింది. సూర్యకాంతం లాగానే వేలికి దెబ్బ తగిలి కాలు తీయాల్సి వచ్చింది. వృద్ధాప్యం, ఒంటరితనం కారణంగా తనకు రావాల్సిన డబ్బు రాబట్టుకోలేకపోయింది. వడ్డీలిచ్చిన డబ్బును తిలోదకాలు ఇచ్చుకోవాల్సిందే వచ్చింది. సంపాదించిన ఆస్తులు అన్యక్రాంతమైన నోరు మెదపలేదు. అలా అన్ని ఉండి దరిద్రంలోకి జారిపోయి అయ్యో పాపం అనిపించే పరిస్థితుల్లో 1983 సెప్టెంబర్ 4వ తేదీన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఛాయాదేవి చనిపోయిన వార్తను సైతం ఏవో కొన్ని సినిమా పత్రికలు తప్ప పట్టించుకోలేదు. ప్రత్యేక కథనాలు ప్రచురించలేదు. ఈమె జీవితంలో చీకటి కోణాల గురించి ప్రపంచం ముందు పెట్టినంత పని కూడా భుజాన వేసుకోలేకపోయాయి. ఎందుకంత వ్యతిరేకత, ఎందుకంత చులకన అంటే అనేక సమాధానాలు తడతాయి. ఛాయాదేవి జీవితంలో ఉన్న తెంపరితనం మీద సమాజం తీర్చుకున్న కక్ష చూడాలనిపిస్తుంది. ఎన్నో సినిమాలు సాధించిన విజయాలకు ఈమెడ కారణమే. రచయిత సృష్టించిన ప్రత్యేక ప్రకృతి ప్రవృత్తి గల పాత్రలు ప్రాణం పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రతిభ ఛాయాదేవిది. అయినా సూర్యకాంతానికి దక్కిన గౌరవ మర్యాదలు దక్కలేదనే చెప్పాలి. ఛాయాదేవి ప్రతిభ చాలా గొప్పదే, కానీ తన పేరు ఉన్నట్లుగానే నీడలోనే నడిచి వచ్చింది. సూర్యకాంతంలా సూర్యప్రభతో వెలిగిపోయింది. అలా పరిశ్రమను వాడుకోవడంలో కాదు, కానీ పట్టించుకోకపోవడం మాత్రం తీవ్రమైన నిరాధారణకు గురైన నటి ఛాయాదేవి. దీనితో సమాజం పాటిస్తున్న విలువలు ప్రభావంగా బలంగా ఉండొచ్చు. ఇప్పటికైనా ఛాయాదేవి జీవితం పైన, తన నటనపై, తను పోషించిన పాత్ర పైన సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉందని మాత్రం చెప్పక తప్పదు. ఛాయాదేవి సినిమాల్లో నటిస్తున్నప్పుడు అన్నానగర్లో ఒక పెద్ద భవంతిలో నిర్మించుకొని ఆ భవంతిని చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులకు అద్దెకి ఇచ్చి అద్దెలతో తన జీవితం గడిపేది. అంటే వచ్చిపోయే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టడం, డబ్బులు చాలా మందికి వడ్డీలకు ఇవ్వడం చేస్తూ ఉండేది. అయితే ఛాయాదేవికి ఎస్వి రంగారావుకు ఉన్న సన్నిహితంతో చాలా డబ్బులు కూడబెట్టిందని అంటారు. కానీ ఛాయాదేవి ఎస్వి రంగారావు గారు మరణించిన తర్వాత జీవితం చాలా దుర్లభంగానే మారిపోయింది. తను వడ్డీలకు ఇచ్చిన డబ్బులు చాలా మంది తిరిగి ఇవ్వలేకపోవడంతో తను నివసిస్తున్న ఇల్లు ఎన్టీ రామారావుకు చెందిన వారి బంధువు ఆ ఇల్లు తనదే అని కోర్టులో కేసులు వేయడం, చాలా వరకు తీవ్రమైన మనస్సుతో వైకల్యం పొందింది. ఆ చాలా రకాలైనటువంటి ఆ వైకల్యంతో, మానసిక క్షోభతో తనకున్న
షుగర్ వ్యాధితో ఉన్న వేలు తీసివేయడం, తర్వాత కాళ్ళు రెండు తీసివేయడం, ఆ ఇంటి నుంచి వెడలిపోయి వేరే చిన్న గదిలోకి మారిపోవడం, తర్వాత దీన స్థితిలో తను 1983లో చనిపోవడం చాలా ఈ ఘోరం. అంటే సూర్యకాంతం చేసినటువంటి పాత్రలు ఛాయాదేవి కూడా అంతకు అదే పాత్రను విలనిజం మిక్స్ చేసి చేయడం, చాలా వైవిధ్యమైన పాత్రలు చేయడం, చాలా నటనలో ఎలాంటి పాత్రలైనా చేయగలిగినటువంటి ఛాయాదేవి చివరకు పూర్తిగా సినిమా రంగం నిరాధారణకు గురై ఎవరూ పట్టించుకోలేని స్థితికి వెళ్ళిపోయి దుర్లభమైన జీవితం గడిపి చనిపోవడం చాలా విడ్డూరం. అందుకే సినిమా రంగం చిత్రసీమ విచిత్రసీమ అని అంటారు. అంటే డబ్బులు వయస్సు ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు డబ్బులు పొదుపు చేసుకోలేక ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇది కూడా వీరి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈ వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి.